ఉదయాన్నే నిద్రలేవండి. అవును, బికమ్ ద ఎర్లీ బర్డ్ అంటారు. ఎంత బాగుంటుందో అనుభూతి చెందితే తెలుస్తుంది. ఉషోదయం కాకుండానే పక్షులు కువకువలాడుతూ నిద్రలేస్తాయి. గువ్వల సవాళ్లు, పిట్టల కిచకిచలు, లేలేత సూర్యకిరణాలు, విడివడని చీకట్లు, సన్నని మంచుతెర, చిరుచలి, మందపు గాలి, లేలేత ఆకుల నుంచి అతి మెల్లగా జారిపడుతున్న నీటి బిందువులు, తేమ తగిలిన మట్టి వాసన, ఇవన్నీ ఉదయాన్నే లేస్తేనే ఆస్వాదించగలుగుతారు. ఇంతటి ప్రశాంతత మీకు రోజు మొత్తానికి సరిపడా శక్తినిస్తుంది. ప్రకృతిలోని ప్రతి పక్షి, ప్రతి జంతువు చివరికి పారే నీరు, వీచే గాలి వేకువనే లేస్తాయి, నిద్ర మేల్కొంటాయి. ఒక్క మనిషి తప్ప. చాలా బద్ధకిష్టుడు మనిషే. బారెడు పొద్దేకాక గాని లేవకపోతే బలం నిలవదు శరీరంలో. ఇది నిజం. ఉదయం వేళలో ప్రచండమైన శక్తి ఉంటుంది. విశ్వశక్తి అంతా తెల్లవారుజామునే ప్రపంచమంతా ప్రవహిస్తూ ఉంటుంది ప్రకృతిలో. తెల్లారాక ఇంకేమీ మిగలదు. వాహనాల గొడవ, దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యం, నానా రభస, మనుషుల అరుపులు, కోట్లాటలు, పనులు, ఒత్తిళ్లు, వంట, వార్పు, దులుపుళ్ళు, కడుగుళ్ళు, వీటిలో మళ్లీ నచ్చేవి, నచ్చనివి. ఆ మీదట ఆరోగ్య సమస్యలు, చేయించుకోవాల్సిన పరీక్షలు, మింగాల్సిన మందులు, పెద్ద జంజాటం ఈ జీవితం. ఇవన్నీ తట్టుకోవాలంటే మీరు పొద్దున్నే లేవాలి. సూర్యుడి కంటే ముందే లేవాలి. అలాగని 3 గంటలకో 4 గంటలకో లేవమంటం లేదు. విద్యార్థులైతే మీరు ఉదయాన్నే చదువుకోవడాన్ని ఇష్టపడేవారైతే మంచిదే, లేవండి. అందరూ అంత పొద్దున్నే మేలుకోనక్కర్లేదు. అంటే మరీ తెల్లారి 9ంటికి లేస్తే ఉదయపు సూర్యుడి సంగతి కాదు గాని మీరు తయారయ్యేసరికి మెట్ట మధ్యాహ్నం అవుతుంది. ఇక వేకు అందాలు అందించే ఆనందాలు అందవు కదా. సరే, మీకంటే ముందు నిద్ర లేచిన ఈ లోకం ఎన్ని గంటలు ముందుకు వెళ్ళిపోయి ఉంటుందో తెలుసుకున్నారా? కనీసం సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవండి. అలవాటుగా మేల్కోండి. 1 గంట ముందు లేవండి. సూర్యుడు గారు 6 గంటలకు తూర్పు దిక్కున పొడుస్తారనుకోండి, మీరు 5 గంటలకు లేవండి. మేల్కొంటున్నారంటే పొందుతున్నారని అర్థం. నిద్ర లేవడం లేదంటే కోల్పోతున్నారని అర్థం. పొందటం అంటే ఎన్నో ఉంటాయి. జీవితాన్ని పొందుతారు. అందుకు కావాల్సిన డబ్బు, హోదా, పేరు, అధికారం అన్నీ వస్తాయి. అంతేనా? సమాజంలో గౌరవం, మీలో ఆత్మవిశ్వాసం, సకారాత్మక అనుభూతులు, శక్తి అన్నీ పొందగలుగుతారు. పొద్దున్నే త్వరగా లేవటం అలవాటు చేసుకోండి. రోజంతా మీ చేతిలో ఉంటుంది. మీరు కలవాలనుకున్న వారందరినీ కలుస్తారు. చెయ్యాలనుకున్నవన్నీ చేస్తారు. అన్నీ పూర్తి చేసి తృప్తితో ఇంటికొస్తారు. మళ్ళీ ఉదయాన్నే తాజాగా నిద్రలేస్తారు.